మన జీవితంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, గాఢాంధకారపు లోయలు కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు రాత్రి అయినప్పుడు చీకటి వస్తుంది, కానీ చీకటి అలాగే ఉంటుందా? ఉదయకాలానికి మరలా తిరిగి సూర్యుడు ఉదయిస్తున్నాడుగా, మరలా వెలుగు వస్తుందిగా, సూర్యుని కాంతికి చీకట్లు తొలగిపోతున్నాయిగా. నీ కష్టం ఎల్లకాలం ఉండదు, నీ బాధ ఎల్లకాలం ఉండదు. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకున్నావు, కాపరి నీతో ఉన్నాడు. నువ్వు ఎలా చెప్పగలగాలి? గాఢాంధకారపు లోయలోనే సంచరించిన అది ఎంత కష్టమైనా ఎంత దుఃఖమైనా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. నిజమే, ఆ మాటే అన్నాడు దావీదు. గాఢాంధకారపు లోయలోనే సంచరించినను ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉందువు. నేను ఎందుకు భయపడనంటే, దేవా నువ్వు నాకు తోడై ఉన్నావు, దేవా నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావు, నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించు. నువ్వు నన్ను ఆదరిస్తావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను కాపాడే కాపరిగా ఉన్నావు. కాపరి చేతిలో కర్ర ఉన్నట్టుగా గొర్రెల్ని చాలా చక్కగా కాస్తూ, ఏదైనా ఒక ప్రమాదం సంభవిస్తుంది, తోడేళ్ళు గట్రా వస్తే వాటిని తరిమేయటానికి కాపరి చేతిలో కర్ర ఉన్నట్టుగా, ప్రభువా నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది, నన్ను కాపాడుతుంది, నీవు నా కాపరిగా ఉన్నావు. ఇదేగా మన ధైర్యం.